టీజీపీఎస్సీ మరియు పోలీస్ రిక్రూట్మెంట్కు పీసీకి కావచ్చు లేదా ఎస్ఐ ఉద్యోగాలకు కావచ్చు చదువుకునేటటువంటి అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఇప్పుడు నూతన సిలబస్ రూపొందిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మీద మీరు చేయాల్సినటువంటి ఒత్తిడి మరొకటి కూడా ఉంది. ఏంటి అంటే క్వశ్చన్స్ అనేటటువంటివి ఇన్ టైంలో చదివే విధంగా లేవు. క్వశ్చన్ పేపర్ చాలా లెంత్గా చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ ఒక పేజీ నిండా ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్కు వాళ్ళు ఇచ్చేటటువంటి సమయం ఎంత అని అంటే మనం ఎస్ఐలో కావచ్చు లేదా కానిస్టేబుల్లో కావచ్చు చూసుకుంటే ఆ 180 నిమిషాలకు 200 క్వశ్చన్లు ఇవ్వాలి. అంటే ఒక నిమిషం కంటే కూడా తక్కువ సమయంలో మనం క్వశ్చన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపుగా మనం 2 నిమిషాల్లోనే 3 క్వశ్చన్లు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు పెద్ద పెద్ద క్వశ్చన్లు అవి చదవడానికే రాదు, చదవడానికే సమయం సరిపోదు. అంటే ఇక్కడ ఏందనంటే ఎవరిని ఉద్దేశంలో పెట్టుకొని వీళ్ళు క్వశ్చన్ పేపర్ అంటే క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు వాళ్ళు ప్రామాణికత పాటించడం లేదు. ఏదో గందరగోళంగా అదేదో క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నారు. అంటే 180 నిమిషాలకు తగ్గట్టుగా ఒక 180 క్వశ్చన్లు పెట్టండి, లేదా 200 క్వశ్చన్లకు తగ్గట్టుగా 200 నిమిషాల సమయం ఇవ్వండి అభ్యర్థులకు. ఈ విధంగా 200 నిమిషాల సమయం ఇస్తే కనుక అప్పుడు వాళ్ళు కనీసం నిమిషానికి ఒక క్వశ్చన్ చేయాల్సినటువంటి వాళ్ళకు ఒక అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. లేదు ఇప్పుడు మనం టీజీపీఎస్సీ వాళ్ళకు చూసుకున్నప్పటికీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్లో కూడా చాలా పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇచ్చి క్వశ్చన్ సులువే ఉంటుంది కావచ్చు, ఆన్సర్ మీకు తెలుసు, చదవడానికి సమయం సరిపోతలేదు అభ్యర్థులకు. సగం పేపర్ చేసే వరకే దాదాపు మొత్తం సమయం అంతా పోతుంది. ఏదో కొంతమంది చేస్తారు కావచ్చు, కానీ ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు మాత్రం ఆ క్వశ్చన్ పేపర్ అనేటటువంటి చేయలేకపోవడం ద్వారా లాస్ట్కు క్వశ్చన్లు తెలిసినా కానీ మొత్తం ఇట్లా వట్టిగా బబ్లింగ్ చేసుకుంటా గుండాలు పెట్టుకుని ఆ యోమార్ షీట్ల మొత్తం ముగ్గులు వేసుకొని వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎంత చదువుకున్నప్పటికీ కూడా తెలిసిన క్వశ్చన్లు ఆడు ఉన్నప్పటికీ కూడా చదవడానికి సమయం లేకపోవడం ద్వారా వాళ్ళు క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేక ఉద్యోగాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ నూతన సిలబస్ కమిటీకి మీరు తెలియజేయాల్సింది ఏంటి అని అంటే క్వశ్చన్లు అనేటటువంటివి సమయానికి తగ్గట్టుగా ఇవ్వండి. క్వశ్చన్ పేపర్ అనేటటువంటి చాలా పెద్దగా కాకుండా పర్ఫెక్ట్గా నిమిషానికి ఒక క్వశ్చన్ చేసే విధంగా క్వశ్చన్లను రూపొందించండి అని దానికి తెలియజేయండి.